ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల ఈహెచ్ఎస్ కోసం కొత్త ట్రస్టు ఏర్పాటు చేయబోతున్నామని, ఇందుకు సంబంధించి త్వరలోనే విధి విధానాలు వస్తాయని తెలిపారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి జిల్లాలను వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మొన్నటి వరకు ఒకటో రెండో మెడికల్ కాలేజ్ పెట్టింది. అంతకుముందు పాత గాంధీ ఉస్మాని 2 ఇస్తే మనం ఇవాళ మా జిల్లాలో 5 జిల్లాలు అయింది అంటే 12 మెడికల్ కళాశాలలు ఇప్పటికి రన్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ 3 ఏళ్లలో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ వస్తుందంటే మరి దేశంలో ఎక్కడైనా ఉందా ఈ విధానం? దేశంలో ఎక్కడైనా ఈ రకమైనటువంటి వైద్య సేవలు అందుతున్నాయా? డయాలసిస్ కావాలి. ఇప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు సబ్ కమిటీలో కూడా క్యాన్సర్ గురించి, క్యాన్సర్ స్క్రీనింగ్ దాన్ని ఎట్లా చేద్దామని కూడా ఇలా డిస్కషన్ జరుగుతూ ఉంది. అంటే ఇంకా అత్యున్నతమైనటువంటి వైద్య సేవలు ఆరోగ్యశ్రీ పరిధిలో రానటువంటివి ఇంకా అనేక రకాలుగా ఇలా ముందు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కేసీఆర్ మెదడులో నుంచి వచ్చినటువంటివే. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మొన్నటి వరకు ఒకటో రెండో మెడికల్ కాలేజ్ పెట్టింది. అంతకుముందు పాత గాంధీ ఉస్మాని 2 ఇస్తే మనం ఇవాళ మా జిల్లాలో 5 జిల్లాలు అయింది అంటే 12 మెడికల్ కళాశాలలు ఇప్పటికి రన్